కుమార్ గారు, అందరికీ నమస్కారం. ముందుగా దుర్గా కుమార్ గారు, మీ విశ్లేషణ ఏంటి సార్? గ్రూప్ 1కి సంబంధించి ఈ పత్రిక, రోత పత్రిక నిజంగా చర్యలు తీసుకోవాలని మొదటి నుంచి ఎంతమంది చెప్పినా కానీ మరి కూటమి ప్రభుత్వం కొంచెం ఎందుకు నెమ్మదిస్తుందనేది తెలియదు. ఎందుకంటే గతంలో నారాజున రక్త చరిత్ర దగ్గర నుంచి ఇష్టానుసారంగా ప్రచురిస్తున్నారు దాంట్లో, ఇప్పుడు గ్రూప్ 1 వరకు. సార్, మీ యాజమాన్యానికి, మన మిత్రులకి, ప్యానల్ మిత్రులు డాక్టర్ సుధాకర్ రెడ్డి గారు, సైదా గారికి కూడా నమస్కారం. అయితే ఒకటండి పవన్ గారు, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఒక సింగిల్ బ్యారల్ గన్ తో ప్రజలను కాల్చుదామని వెళ్తే ఆయనకి ఎదురుగా AK-47 రైఫిల్ తో గనక ఆయన్ని తూట్లు పొడిచిన, పార్టీని తూట్లు పొడిచిన పరిస్థితి ఏర్పడిందండి. వీళ్ళు డిఎస్సిలో జరిగిన అక్రమాలని మొదలు పెడితే డిఎస్సి పారదర్శకంగా జరగటం, నియామకాలు జరగటం అని అయింది. ఇప్పుడు మీరు ఇంతకుముందు కూడా చెప్పారు, గౌరవ హైకోర్టు నియమించిన సిట్ వాళ్ళు దర్యాప్తులో అడుగడుగున అక్రమాలు జరిగినాయి, ప్రతిభ ఉన్న వాళ్ళకేమో ఉద్యోగాలు రాలేదు, అక్రమాలు, డబ్బులు, లంచాలు ఇచ్చిన వాళ్ళకి, లేకపోతే మెయిన్ లో తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో వీళ్ళ చేతిలో కదా మార్కులు ఉండేది, ఇంటర్వ్యూ బోర్డు, వీళ్ళు ఇష్టానుసారంగా వేశారనేది స్పష్టంగా తెలిసింది. రెండోది, 3 సార్లు మూల్యాంకనం చేయటం, 3 సార్లు 3 రకాలైనటువంటి మార్కులు రావటం. రెండోది, అర్హులు కాని వ్యక్తుల చేత ఒక ప్రైవేట్ ప్రదేశంలో ఈ మూల్యాంకనాలు చేయటం. తర్వాత పొంతన లేని విధంగా వాటి ఇంకు కానీ ఆ సవరణ చేయటం. కొన్ని పేపర్స్ మీద ఎగ్జామినర్ సంతకాలు కూడా లేకుండా వీళ్ళు చేసిన అక్రమాలు అడుగడుగునా బయటపడినాయి. కాబట్టి నిన్న ఇంకోటి ఏంటంటే, విజయవాడలో ఒక చిన్న విషయం మనం ఇప్పుడు గమనంలోకి తీసుకోవాలండి. మన డిఎస్సిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు, వాళ్ళ కుటుంబాలు డిఎస్సిలో కిందసారి రాత పరీక్షలో పాల్గొని ఎంపిక కాని అభ్యర్థులు కూడా నెక్స్ట్ మెగా డిఎస్సిలో అయినా మేము ఉత్తీర్ణులు అవుతాము. కాబట్టి అసలు ఈ వ్యవస్థని దెబ్బతీసేటందుకు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నామని బహిరంగంగా వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక నినాదాలు చేశారండి. గతంలో మనం గుర్తు తెచ్చుకుంటే ఒకసారి ఉపాధ్యాయులు కూడా చాలా పెద్ద ఉద్యమం అండి, విజయవాడ చరిత్రలో జరగల, విజయవాడ వీధులన్నీ నిండిపోయినాయి. అంటే వీళ్ళు ఎంత వాళ్ళని నిర్బంధించినా కూడా ఆపలేకపోయారు. అట్లాగే ఇవాళ చిలికి గాలివాన్ అవుతుంది అన్నట్టు అనేక కేంద్రాల్లో జరగటం వేరండి. విజయవాడ లాంటి ఒక ప్రధాన కేంద్రంలో నిన్న జరిగిన నిరసన ప్రదర్శన అంటే వాళ్ళల్లో ఎంత అసంతృప్తి ఉంది. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పారదర్శక ప్రయత్నాలని దెబ్బ కొట్టడం అనేది ఒక రకంగా అభ్యర్థులు, డిఎస్సి అభ్యర్థుల అవకాశాలని దెబ్బతీస్తున్నారండి. వీళ్ళ సొంత రాజకీయాల కోసం వ్యవస్థల్ని దెబ్బతీయటం అనేది మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాడు. రాజకీయ ముసుగులో వ్యవస్థల్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలను నేను ఒప్పుకోను, చాలా కఠినంగా వ్యవహరిస్తాను. మీరు ఇంతకుముందు కూడా అన్నారు, ఎందుకు ఇంత డిలే జరుగుతుంది, ఇట్లాంటి కుంభకోణాలు జరిగినా కూడా అంటే, ఇప్పుడు గౌరవ న్యాయస్థానం కోర్టులో ఉందండి. వాళ్ళు సిట్ ఇచ్చిన నివేదిక మీద వాళ్ళు పరిశీలన చేసి ఎటువంటి ఆదేశాలు ఇవ్వాలనేది వాళ్ళ గౌరవ హైకోర్టు నిర్ణయించాలి. గతంలో కూడా ఈ ఎంపికలో, గ్రూప్ 1 ఎంపికలో సరిగ్గా జరగలేదు, వాళ్ళని అప్రధానమైన పోస్టుల్లో పెట్టండి అని ఎందుకు చెప్పారండి? అటువంటి అర్హత లేని వ్యక్తులు కనుక కీలక స్థానాల్లో పరిపాలనలో ఉంటే అది ప్రజా వ్యవస్థల్ని దెబ్బతీస్తుందని హైకోర్టు అభిప్రాయపడిందంటే ఓ రకంగా నిజానికి వాళ్ళని మానవతా దృక్పథంతో వదిలేయటమే. ప్రభుత్వం చేసిన తప్పుకి అభ్యర్థుల్ని బలేందుకు చేయాలన్న మానవతా దృక్పథం తప్ప అది ఆ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదండి. చెంపపెట్టే కాదు, చెప్పుదెబ్బ లాంటిది కూడా. ఎందుకంటే ఎంపికలో అంత పొరపాట్లు చేయటం అనేది కేవలం అధికారులు, ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ రోజు కమిషనర్ గా ఉన్నారు, దానికి కార్యదర్శిగా ఏపీపీఎస్సికి. తర్వాత ఉదయ్ భాస్కర్ గారి మీద అక్రమాలు చేయమని ఒత్తిడి చేస్తే ఆయన గవర్నర్ గారిని కలిసి నన్ను ఈ విధంగా మెడ మీద కత్తి పెట్టి ఇలాంటి అక్రమాలు చేయిస్తున్నారు, నేను ఈ ఉద్యోగంలో కొనసాగలేనని ఆయన కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన విద్యావేత్త. ఇలాంటి కుంభకోణాలు, కుట్రలు, లేకపోతే అవినీతి చేయటం ఆయన వల్ల కాదు. అటువంటి అధికారులు తెచ్చుకుని వాళ్ళ ప్రయత్నాలు కొనసాగించుకున్నారు. కాబట్టి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, లేకపోతే ఆ పార్టీకి కానీ ఇప్పటికైనా సరే వాళ్ళకి మానవతా దృక్పథంతో ఆలోచించి 16,000 మంది కుటుంబాలు ప్రత్యక్షంగా వాళ్ళు బెనిఫిట్ అవటం కాకుండా వాళ్ళ కుటుంబాలు కానీ సమాజంలో ఒక మేలు జరగకుండా శాశ్వతంగా దెబ్బతీసే ప్రయత్నం అనేది కుట్రపూరితమైందేనండి. రైట్. సుధాకర్ రెడ్డి గారు, సార్ ఇంకా ఇష్టానుసారంగా వాళ్ళు ఈ విధంగా ప్రచురించడం